కన్నడ నటుడు దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి ఓ గోడౌన్లో బంధించి 2 రోజుల పాటు చిత్రహింసలు చేసి చంపినట్టుగా పోలీసుల విచారణలో నిజాలు వెలుగులోకి వచ్చాయి. రేణుకాస్వామి చెవి కోసినట్టుగా, అలాగే క్రూరంగా దాడి చేసినట్టుగా, కరెంట్ షాక్ ఇచ్చి హింసించినట్టుగా వైద్యులు తెలియజేశారు. ఇంత క్రూరంగా చంపడం ఏంటని జనాలు షాక్ అవుతున్నారు. ఈ సంఘటనతో కన్నడ చిత్ర పరిశ్రమ బిగ్ షాక్ లో ఉంది. కన్నడ నటీనటులు సైతం దర్శన్ కి మద్దతు ప్రకటించడం లేదు. పలువురు కన్నడ నటీనటులు ఈ కేసులో నిజాలు బయటికి రావాలని, తప్పు చేసిన వారికి శిక్ష పడాలని పోస్టులు చేశారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య దర్శన్ కి అండగా ఉంటూ పోస్ట్ చేయడం సంచలనం క్రియేట్ చేసింది. కలలో కూడా ఎవరికి హాని తలపెట్టే వ్యక్తిత్వం దర్శన్ది కాదని నాగశౌర్య అన్నాడు. ఈ కేసు నుంచి దర్శన్ నిర్దోషిగా బయటపడతాడనే నమ్మకం ఉందని తెలిపాడు. దర్శన్ కష్ట సమయంలో దర్శన్ ఎంతో మందికి సాయం చేయడమే కాకుండా అండగా నిలబడ్డారని శౌర్య అన్నాడు. దర్శన్ వ్యక్తిత్వం, సేవాగుణం ఎలాంటిదని అతడితో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసని నాగశౌర్య ఈ పోస్టులో పేర్కొన్నాడు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, త్వరలోనే వాస్తవాలు బయటపడతాయని నాగశౌర్య పేర్కొన్నారు. దర్శన్ పై వస్తోన్న ఆరోపణల్లో నిజాలు ఏంటన్నది వెల్లడి కాకముందే చాలా మంది ఓ నిర్ణయానికి రావడం సరైంది కాదని నాగశౌర్య అన్నాడు. దర్శన్ నిర్దోషిగా బయటపడతాడని నమ్మకం ఉందని పేర్కొన్నాడు. నిజమైన దోషులు చట్టం ముందుకు తప్పకుండా వస్తారని నాగశౌర్య తెలిపారు. అసత్య ఆరోపణల వల్ల దర్శన్ ఫ్యామిలీ ఎంతో ఆవేదనకు, బాధకు లోనవుతుందని, ఈ కఠిన పరిస్థితుల్లో వారి ప్రైవసీకి భంగం కలిగించవద్దని నాగశౌర్య గత పోస్టులో పేర్కొన్నారు. దర్శన్ తో దిగిన ఓ ఫోటోను నాగశౌర్య షేర్ చేశాడు. తెలుగు నుంచి ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎవరూ పెద్దగా స్పందించలేదు. కానీ నాగశౌర్య దర్శన్ కు మద్దతుగా ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.